హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఈక్వల్ కర్వ్స్ ఆఫ్ ది సర్కిల్ సబ్టెండ్స్ ఈక్వల్ యాంగిల్ అట్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ గురించి తెలుసుకుందాం. సో దీనికోసం నేను ఒక జియో బోర్డ్ని తీసుకోవడం జరిగింది, అలాగే ఫ్యూ రబ్బర్ బ్యాండ్స్ని కూడా తీసుకోవడం జరిగింది. రైట్, ఇప్పుడు నేను ఈ రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేసి సర్కిల్ మీద ఉన్నటువంటి ఏదైనా రెండు ఈక్వల్ పాయింట్స్ని నేను ఇక్కడ ఈ రెండు పాయింట్స్ని అలాగే ఇటువైపు ఈ రెండు పాయింట్స్ని తీసుకోవడం జరుగుతుంది. వీటికి రబ్బర్ బ్యాండ్స్తో ఒక లైన్ సెగ్మెంట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ ఈ రెండు పాయింట్స్ని ఒకదాన్ని ఏ బి అనుకుంటున్నాను, అలాగే దీన్ని డిసి అని అనుకోవడం జరుగుతుంది. రైట్, వీటిని నేను ఏబి చార్ట్ అంటే అలాగే డిసి చార్ట్గా అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను ఈ ఏబి కర్వ్ దగ్గర నుంచి నేను ఒక సెంటర్ ఆఫ్ ది సర్కిల్లో ఉన్నటువంటి పాయింట్కి నేను ఒక యాంగిల్ని సబ్టెండ్ చేయడం జరుగుతుంది. అలాగే డిసి దగ్గర ఉన్నటువంటి కర్వ్ నుంచి కూడా నేను ఒక సెంటర్ ఆఫ్ ది సర్కిల్కి ఒక యాంగిల్ని ఇక్కడ నేను క్రియేట్ చేయడం జరుగుతుంది. మీరు గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఏదైతే ఏబి అనే కోడ్ ద్వారా ఇక్కడ యాంగిల్ ఏర్పడిందో, అలాగే డిసి అనే కోడ్ ద్వారా ఏదైతే యాంగిల్ ఏర్పడిందో, ఈ రెండు యాంగిల్స్ అనేవి ఇక్కడ సేమ్ గా ఉండడం మనం గమనించవచ్చు. సో ఈ రెండు యాంగిల్స్ అనేవి సేమ్ గా ఉన్నాయని ఎలా చెప్తాం అంటే ఇక్కడ మనం ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ రూల్ ని ఇక్కడ మనం యూజ్ చేస్తాం. రైట్, ఇక్కడ మనం కనుక గమనిస్తే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కి ఒక లైన్ అనేది మీరు చూస్తున్నారు, అంటే దీన్ని మనం రేడియస్ అనుకోవచ్చు. అలాగే ఇటువైపు నుంచి అయినా, అలాగే ఇటువైపు నుంచి అయినా, ఇటువైపు నుంచి అయినా. సో ఈ టూ సైడ్స్ నుంచి మనకి ఇక్కడ ఏదైతే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి ఒక పాయింట్ దగ్గర నుంచి మనకి లైన్స్ అయితే ఉన్నాయో దాన్ని మనం రేడియస్ అంటాం. అంటే ఈ సైడు మనకి ఈక్వల్ అనిపిస్తుంది. అలాగే మనం తీసుకున్నటువంటి రెండు కర్వ్స్ కూడా ఈక్వల్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రైట్, అంటే ఇక్కడ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ అలాగే ఆల్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో కాబట్టి ఇక్కడ ఉన్న ఈ టూ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అని మనం ఇక్కడ ఈజీగా చెప్పొచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.